हैदराबाद में बारिश के बाद मौसमी बीमारियों में इजाफा, वायरल फीवर के केसेस में बेतहाशा इजाफा। रियासती दारुल हुकूमत शहर हैदराबाद में हालिया बारिशों के बाद मौसमी बीमारियों में गैर मामूली इजाफा देखने को मिल रहा है। ख़ासतौर पर वायरल फीवर और मुख्तलिफ इन्फेक्शन के केसेस में दिन ब दिन इजाफा हो रहा है। नामपल्ली एरिया अस्पताल के मेडिकल सुपरिटेंडेंट डॉक्टर चंद्रा रेड्डी ने AHN न्यूज़ चैनल से बातचीत करते हुए आवाम को अहम आगाही दी। इन्होंने कहा कि बारिश के मौसम में सफाई का खास ख्याल रखें, उबला हुआ पानी इस्तेमाल करें और बुखार या इन्फेक्शन की अलामत ज़ाहिर होते ही फौरी तौर पर करीबी अस्पताल से रुजू करें। इसी दौरान डॉक्टर चंद्रा रेड्डी ने नामपल्ली के MLA माजिद हुसैन से अपील की है कि अस्पताल की छत से बारिश का पानी टिपक रहा है, जिसे जल्द अज जल्द दुरुस्त करवाया जाए ताकि मरीजों और आमला को मजीद मुश्किलात का सामना न हो। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। నాంపల్లి ఏరియా ఉన్న ప్రజలందరికీ నా యొక్క ఆరోగ్యరీత్యా అందరికీ శుభాకాంక్షలు. ముందుగా నా పేరు డాక్టర్ చంద్రారెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. రీసెంట్లీ జాయిన్ అయ్యాను. ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రి. దీనిలో ప్రజలందరికీ సేవా దృక్పథంతో వైద్యం బీద ప్రజానికి అందరికీ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. అందులో భాగంగా ఈ 100 పడకల ఆసుపత్రిలో డెలివరీస్ కానీ, మైనర్ సర్జరీస్ కానీ, ఆల్ మైనర్ ఎలిమెంట్స్ ఎన్ని డిసీజ్లకు మా వంతు ఇక్కడున్న దాదాపు 35 మెంబర్స్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ వైద్య సేవలు అందిస్తున్నాం. దాదాపు రోజు 400 నుంచి వెళ్ళి 600 వరకు డైలీ ఓపీ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజెస్ సందర్భంగా మెయిన్గా ఈ రైనింగ్ సీజన్లో వచ్చే డిసీజ్ గురించి సరిపోయే మెడిసిన్స్ మొత్తం గవర్నమెంట్ తరఫున తెప్పించి ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ రైనింగ్ సీజన్లో వచ్చే డిసీజెస్ ఎక్కువగా వాంతులు, అంటే వామిటింగ్స్, డయేరియా, జాండీస్, పెయిన్ అబ్డామెన్, హై ఫీవర్స్, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, ఇవన్నీ ఓన్లీ వాటర్ బార్న్ డిసీజ్ అంటారు. నీళ్ళ వల్ల వచ్చే డిసీజెస్ ఇవి. ఈ రైనింగ్ సీజన్లో కొత్త వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చే ఈ డిసీజ్ని తగ్గించాలంటే ముందుగా మనం ప్రజలు మందులతోనే కాదు, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఒక్క మంచినీరు కనుక, అంటే మంచినీరు అనగా ఈ మనకు నల్లా నుంచి వచ్చే వాటర్ కానీ వాటిని బాయిల్ చేసి వడబోసి తాగినట్టయితే ఈ వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, పచ్చకామెల లాంటి రోగాలు రావు. ఒకవేళ అశ్రద్ధగా నీళ్ళు ఏది పడితే తాగడం వల్ల ఈ డిసీజులు వస్తాయి. ముందుగా ఒక వ్యక్తికి రోగాలు రావడం, రోగం వచ్చి మందులు వాడి తగ్గించుకుంటే ఆ రోగం రాకుండా దూరం ఉంచుకుంటే చాలా మంచిది. అందుకే ఈ రైనింగ్ సీజన్లో ప్రతి వ్యక్తి మంచినీరుకు ప్రాధాన్యత ఇవ్వాలా. నీటి కనుక మంచి తాగినట్టయితే ఈ నేను చెప్పినటువంటి రోగాలు బయటపడతాం. అదొకటి. రెండవది, దీన్ని వాటర్ బార్న్ డిసీజ్ అంటారు. రెండవది వెక్టర్ బార్న్ డిసీజ్ అంటారు. అంటే వెక్టర్ బార్న్ అంటే దోమల వల్ల వచ్చే డిసీజ్. ఇప్పుడు దోమల వల్ల మెయిన్గా వచ్చేది మలేరియా, డెంగ్యూ ఫీవర్, ఇవి ఎక్కువగా దోమల వల్ల వస్తుంది. ఇక్కడ తను పరిశుభ్రతతో పాటు తన ఏరియాలో వాటర్ లేకుండా, మురికి కుంటలు లేకుండా చూసుకున్నట్లయితే ఈ మలేరియా బారి నుంచి మనం బయటపడగలుగుతాం. అట్లాగే డెంగ్యూ ఫీవర్, ఈ సీజన్లో డెంగ్యూ ఫీవరు ఇది ఒక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. ఓన్లీ మలేరియా ఫీవర్ వల్ల
హై టెంపరేచర్ అయ్యి సెరెబ్రల్ మలేరియా మారినప్పుడే డేంజర్. కానీ డెంగ్యూ ఫీవర్ అంటే ఈ డెంగ్యూ యొక్క కుట్టే ఇన్ఫెక్షన్ దోమ అన్నది ఇది ప్రజలందరూ గమనించాలా. ఇది ఓన్లీ ఉదయం పూట సూర్యోదయం నుంచి వెళ్ళి సూర్యాస్తమయం టైంలోనే ఈ దోమ కుడుతుంది. ఈ దోమ మీరు విచిత్రమైన విషయం ఏంటంటే మలేరియా దోమ, ఎనాఫిలిస్ దోమ మలేరియా దోమేమో మురికి కుంటలల్లో వాటర్ ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ ఉంటుంది. కానీ డెంగ్యూ ఫీవర్ సంబంధించిన దోమ ఓన్లీ మంచినీళ్ళ దగ్గరనే ఉంటుంది. నీళ్ళు నిల్వ ఉంచుకొని దాని మీద మూతగడ్డ మనం పెట్టకపోతే కదలకుండా ఉన్నప్పుడు ఆ దోమ ఆగుతుంది. మనం పోయి శుభ్రంగా పోయి కడుక్కుందామన్న టైంలో వచ్చి కొడుతుంది. ఇది ఓన్లీ డే టైంలో కొడుతుంది. కాబట్టి ఇది ఈ దోమ కొడితే టెంపరేచర్ వస్తే చాలా ప్రాణాంతక వ్యాధి. ఒకటేసారి హై టెంపరేచర్ వచ్చేసి బాడీ అంతా నొప్పులతో బ్లీడింగ్ అయ్యి మొత్తం ఇరిటేషన్ అయ్యి టెంపరేచర్ 104, 105గా వచ్చి బాడీలో ఉన్న ప్లేటెడ్ కౌంట్స్ మొత్తం పడిపోయి అది అత్యవసర పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం కనుక ఈ డెంగ్యూ జ్వరం రాకుండా ఉండడానికి ఈ దోమను మనం అక్కడ మన పరిసరం లేకుండా చేయాలంటే ఈ మంచి నీళ్ళను మన ఏ పరిధిలో నిల్వ ఉంచకుండా చూసుకుంటే డెంగ్యూ నుంచి మనం బయటపడగలుగుతాం. మురికి వాడ పరిశుభ్రత లేకపోతే మలేరియాతో వస్తుంది. ఈ రెండు దోమలు రాకపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇదొకటి. నీళ్ళు అపరిశుభ్రమైన అంటే పరిశుభ్రత నీటి వేడి చేసి కాచి నీళ్ళు తాగితే ఈ పైన చెప్పిన డిసీజ్ బయటపడగలుగుతాం. దాదాపు ప్రతి వ్యక్తి 100% మనకు ఆహార వ్యవహారాలను బట్టే ఈ డిసీజులు వస్తాయి. మెయిన్గా ఈ రైనీ సీజన్లో మంచి పరిశుభ్రమైన భోజనం ఎప్పటికప్పుడు వేడి తిన్నట్టయితే ఈ బారి నుంచి మనం తప్పగలుగుతాం. ఒకవేళ జంక్ ఫుడ్ తిని హోటల్ తిని నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ రోజులు తిన్నట్టయితే దానివల్ల బాడీ ఇన్ఫెక్షన్ అయ్యి లేని డిసీజులు మనకు వస్తుంటాయి. ఈ కాలం నాన్ వెజ్ ఐటమ్ తక్కువ చేసుకొని కూరగాయల భోజనం మంచి చేసుకొని పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఈ డిసీజ్ నుంచి మనం బయటపడగలుగుతాం. కొన్ని 100% రోగాలు వచ్చి పోయేటి. ఒక 10% డిసీజెసే పూర్వజన సుకృతమ, క్రానిక్, సపోజ్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అండ్ లెప్రసీ అండ్ ఎయిడ్స్ అనేది కొని తెచ్చుకున్నది. అది కూడా తన అంటే బిహేవియర్ మంచిగా ఉంటే అన్నకెళ్ళి కూడా బయటపడగలుగుతాం. ఈ రెండు డిసీజ్ నుంచి తప్ప మిగతా రోగాలు అన్నీ ఇవాళ వచ్చి పోయేటి. రోగం అంటేనే ఒక బాడీకి ఇవాళ వచ్చి పోయేటి. కానీ తగ్గది ఎయిడ్స్ ఒకటి, క్యాన్సర్ ఒకటి. అటువంటి పూర్వజన సుకృతమా ఇక అది ఈ జన్మత వచ్చే కార్యక్రమం వస్తుంది. కాబట్టి అదొక్కటి పోకుండా మిగతా 90% డిసీజులు మనకు కొని తెచ్చుకున్నవే. ఈ వాతావరణానికి ఇప్పుడు మనకు 3 కాలాలు ఉంటాయి. 1 వర్షాకాలం, 2 ఎండాకాలం, 3 శీతాకాలం. ఈ 3 కాలాల్లో 3 డిసీజులు ఎక్కువగా వస్తాయి. వర్షాకాలం వచ్చే డిసీజులు అంతా ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్ అంటే వాటర్ బార్న్ డిసీజ్ అంటారు దీన్ని. రెండవది ఈ శీతాకాలం వచ్చేదంతా కోల్డ్ అండ్ సైనటిస్ అండ్ లంగ్స్ ఈ ఇన్ఫెక్షన్స్. ఆల్ వైరస్ అంతా ఈ చలికి ఎక్కువ ఉత్పత్తి బాడీ మీద ఎఫెక్ట్ అయ్యి తొందరగా దగ్గు, దమ్ము, ఆయాసాలు ఈ డిసీజులు వస్తాయి. దీనికి మనం ఏం చేయాలి కంట్రోలింగ్ అంటే మంచి వేడి నీటి తాగడం, ఈ చలికి తిరగకపోవడం, మ్యాప్స్ లాంటివి కట్టుకోవడం, ఎక్కువ మట్టుకు చలికి బయట ప్రాంతం తిరగకపోవడం, కొన్ని ప్రికాషన్ తీసుకున్నట్టయితే ఈ కోల్డ్ సంబంధించింది, దగ్గు సంబంధించి మనం బయటపడగలుగుతాం. ఎండాకాలం వచ్చేసరికి ఎక్కువ మట్టుకు మనకు వచ్చే డిసీజెస్ ఏంటి? డిహైడ్రేషన్. అండ్ డిహైడ్రేషన్లో టోటల్గా బాడీలో ఉన్న క్లోరైడ్స్ అన్నీ టోటల్గా పొటాషియం క్లోరైడ్స్ అవన్నీ బాడీ తగ్గిపోయి మనిషికి ప్రాణ పరిస్థితికి బీపీకి ఇట్లా పడిపోయి టోటల్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎక్కువ హై టెంపరేచర్ 45 సెంటీగ్రేడ్స్ నుంచి వెళ్ళి మనం ఉంటే దానికి తిరగకుండా మనం దగ్గర ఉండాలి. ఈ విధంగా అంటే సీజనల్ డిసీజులను ఆ కాలాలను బట్టి మెదిలినట్టయితే ఈ రోగాల నుంచి మనం బయటపడగలుగుతాం. అయినా ఇవన్నీ వచ్చినా ప్రతి మనిషికి నాంపల్లి ప్రజల ఏరియా ఉన్న ఏరియా హాస్పిటల్లో అన్ని రకాలమైన అంటే మా లెవెల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ
మేము వచ్చిన ప్రజలకు న్యాయం చేస్తామని చేస్తున్నాం. ఇంకా ఎటువంటి అంటే మాకున్న పరిధిలో ఇంకా ఇక్కడున్న పరిస్థితుల్లో మిగతా కంటే దగ్గర ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్న వాళ్ళతోని చేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తంలో డిస్టిక్ హాస్పిటల్లో ఉన్న ఇంకోటి హాస్పిటల్ డెలివరీ కంటే నాంపల్లి హాస్పిటల్లో డెలివరీస్ ఎక్కువ అవుతాయి. సపోజ్ పోయిన నెల 215 ఆపరేషన్లు అయినాయి. మా టార్గెట్ 200 ఆపరేషన్స్, కానీ 215 అయినాయి. అంటే ఉన్న 4 డాక్టర్తోనైనా 24 hours డెలివరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కువగా మాకు మించి కేసు ఏమైనా ఉన్నట్టయితే రిఫర్ టు నీలోఫర్ లేదా గాంధీ. అట్లా సర్జికల్ కేసెస్ ఇక్కడ మంచి సర్జన్స్ ఉన్నారు. ఆల్ కేసెస్ అపెండిసైటిస్ కానీ ఎమర్జెన్సీ కానీ మిగతా ఆల్ ఇంటెస్టైన్ ఏది కానీ మా శక్తి మట్టుకు అంటే మా లెవెల్ ఉన్న ప్రకారంగా ఆపరేషన్ చేస్తున్నాం. ఇది కూడా దాదాపు ఎవ్రీ మంత్ మేజర్ ఆపరేషన్లు 40 to 50 అవుతున్నాయి. మైనర్ ఆపరేషన్స్ 100 దాకా అవుతున్నాయి. తర్వాత ఆర్థోపెడిక్ ఎముకల డాక్టర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది. మేము ఓపీ చూసుకుంటూ ఎముకల డాక్టర్ కూడా అడ్వైజ్ ఇచ్చుకుంటూ మందులు ఇస్తున్నాం. ఇక్కడ మొదటిసారి మీకు చెప్పాలి, నీ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా మేము ఇప్పటికీ మొన్న ఏప్రిల్ నుంచి 3 కేసులు చేశాము. దాని కాస్ట్లీ మినిమం బయట 2 నుంచి 3 లక్షలు ఫ్రీ కాస్ట్లో మేము చేసాం. నీ జాయింట్ పోయిన మంత్ కూడా ఒకటి చేసాం. మా ఖర్చు గవర్నమెంట్కు ఎక్విప్మెంట్ ఖర్చే దాదాపు 50,000 రూపీస్. ఆ 50,000 మేము పెట్టి నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసాం. అట్లా మా ఉన్న పరిధిలో ఒక కార్పొరేట్ లెవెల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీకాంత్ గారు రిప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేశారు. ఆ విధంగా చేసుకుంటూ మైనర్ నీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదున్నా చేస్తున్నాం. ఇక్కడున్న పరిస్థితుల ప్రకారంగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా స్కానింగ్ సెంటర్ డాక్టర్ రేడియాలజిస్ట్ లేడు. లేవకపోవడం వల్ల ప్రజలకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఆ స్కానింగ్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డెలివరీ కేసులో మెయిన్ ప్రెగ్నెంట్ పేషెంట్లకు ఖచ్చితంగా 6 months ఒకసారి టిఫా చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ డాక్టర్స్ లేకుండా ఒక పీజీ డాక్టర్తో చేపిస్తున్నాం. దానివల్ల పబ్లిక్లో కొద్దిగా ఏంటంటే ఇక్కడ స్కానింగ్ డాక్టర్ లేడని మాకు రోజుకు 30-40 మెంబర్స్ ఉంటే ఆమె 25-30 చేస్తుంది. ఇంకా నాకు తొందరగా కావాలని వాళ్ళు పెట్టడం వల్ల ఇక్కడ డాక్టర్స్ లేకపోవడం వల్ల కొద్దిగా లోటుపాటు జరుగుతున్నాయి. మేము ప్రభుత్వానికి కూడా వివరించి చెప్పాం, మాకు రేడియాలజిస్ట్ రావాలని. ఇదే విషయాన్ని గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా దృష్టి తీసుకుపోయాం. ఒక రేడియాలజిస్ట్ను గవర్నమెంట్తో మాట్లాడి ఏపీయాలని. ఇక్కడ ఇంత జరిగినా ఇంకొకటి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎండి ఫిజిషియన్ ఇక్కడ లేరు. దానివల్ల కొద్దిగా లోటుపాటు అయిన పీజీ డాక్టర్తోని కొత్తగా కాంటాక్ట్ ఉన్న డాక్టర్తో ఆ వైద్యం కూడా చేపిస్తున్నాం. కానీ పరిపూర్ణమైన వైద్యం చేయించాలంటే ఇంకా ఈ లోటుపాటు గైనకాలజిస్ట్ కొంతమంది కావాలి, జనరల్ ఫిజిషియన్ కావాలి, తర్వాత డెంటల్ డాక్టర్స్ లోటు ఉంది. ఇక్కడ ఆప్థాల్మిక్ కంటి డాక్టర్ కొంత లోటు ఉన్నది. ఒక్కొక్కరే డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి పూర్తి వైద్యాన్ని మా లెవెల్లో 100 పడకల ఆసుపత్రికి ఉన్న వసతి ప్రకారంగా వైద్యం చేయాలంటే కొంతమంది డాక్టర్ మాకు సబ్సిడీ కావాలి. ఈ విషయంలో గౌరవనీయ స్థానిక ఎమ్మెల్యే గారిని కూర్చున్నాం. ఇప్పటి వరకు పాపం డాక్టర్ అది ఎమ్మెల్యే గారు ఫైనాన్స్ విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో ఫుల్ సపోర్ట్గా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. అట్లాగే ఇంకా మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉన్నది సార్, ఈ సందర్భంగా ప్రజలు కూడా గ్రహించాలి. ఈ నాంపల్లి హాస్పిటల్ మెయిన్గా బిల్డింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇది పురాతన బిల్డింగ్, ఉస్మానియా తర్వాత మా ఈ నాంపల్లి హాస్పిటల్ బిల్డింగు. ఇక్కడ ఇన్పేషెంట్లుగా పెట్టుకున్నట్టయితే బెడ్స్లో టోటల్గా రైల్ సీజన్ వస్తే టోటల్ కారుతుంది, పేషెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని రెనోవేషన్ చేయించాలి. ఒకటి మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పుడున్న ఎప్పుడో 50 ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ కాబట్టి ఈ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అయిపోతుంది. వాటర్ ఎక్కడక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది. దానివల్ల కొంచెం లుక్లో విషయంలో కానీ ఇంత కష్టపడి పేరు చేసినా కూడా బిల్డింగ్ బాగలేకపోయేసరికి ఏం జరుగుతుందో అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంది. మాకు కూడా మా డాక్టర్లకు మా వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. రూమ్స్ కూడా సరిగ్గా మీరు చూశారు. మేము దీన్ని ఎంత చేసినా కూడా తెలియదు. దీనికి రెనోవేషన్ చేయడానికి బిల్డింగ్ను మళ్ళొక్కసారి అంటే వాటర్ కారకుండా ప్రజలకు సరైన సౌకర్యం కల్పించాలంటే ఈ బిల్డింగ్ను ఒకసారి మళ్ళొక్కసారి బ్రాండింగ్ రెనోవేషన్ చేసి దానికి ఫండ్స్ ఇచ్చి హాస్పిటల్ చేయాలని ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్తో చెప్పించి ఫండ్ తీసుకొస్తే ఆశిస్తున్నాం. ఈ విధంగా చేసినట్టయితే ఈ కొత్త స్టాఫ్, కొద్దిగా అనుకూలమైన బిల్డింగు, ఆల్ ఎక్విప్మెంట్స్
మిగతా మందుల విషయంలో మాత్రం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లయితే ఇస్తుందో మన దగ్గర సఫిషియెంట్ మెడిసిన్స్ సర్జికల్ కానీ డెలివరీస్ కానీ మామూలు ఓపీలో కానీ మేము మెడిసిన్ ఇస్తున్నాం. సాధ్యమంతా ఉన్నదానిలో మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కంటే ఎక్కడనే వైద్యం చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్తూ ఈ ప్రజలందరూ వైద్య విషయంలో మీరు ప్రైవేట్ పోకుండా గవర్నమెంట్లో వచ్చి మంచిగా ఉపయోగించుకొని ప్రభుత్వం యొక్క సేవలు గుర్తించాలని, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మెడికల్ సూపరింటెండెంట్గా నా దగ్గర డైరెక్ట్ వచ్చిన మా శక్తి మటుకు ఆరోగ్యశ్రీ విషయంలో కానీ వైద్య విషయంలో కానీ పూర్తి సహకారం అందిస్తామని మా స్టాఫ్కు మాకు మీరందరూ ప్రజలను సహకరించాలని కోరుతున్నాం.